నా పేరు గడ్డం శ్రీధర్. ఆమ్ ఆద్మీ పార్టీ నాకు మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కేటాయించింది. నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్ని, సామాన్యమైన వ్యక్తికి నన్ను ఆటో డ్రైవర్ని అయిన నాకు ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ కేటాయించింది. మన భారతదేశానికి 67 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మలక్పేట్ నియోజకవర్గం ఏర్పాటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా చేశాము, తెలుగుదేశం ఎమ్మెల్యేగా చేశాము, బీజేపీ ఎమ్మెల్యేను కూడా ఎమ్మెల్యే చేశాము, చివరికి ఎంఐఎం అభ్యర్థిని కూడా ఎమ్మెల్యేగా చేశాము. అయినా మన మలక్పేట్ నియోజకవర్గానికి ఒరిగింది ఏమీ లేదు. ఎక్కడున్న మలక్పేట్ అక్కడే ఉంది. అభివృద్ధిలో శూన్యం ఉంది. మన మలక్పేట్లోని చెదరగట్టు, ధోబిఘట్ బస్తీ అతి దుర్భరమైన స్థితి. మలక్పేట్ ఓల్డ్ మలక్పేట్లో కాగజ్ కార్ఖానా అనే బస్తీ మురికి కాలువ పక్కన నివసిస్తున్నారు. ఎంతో దుర్భరమైన రోగాలు అంటువ్యాధులతో దుర్భరమైన బతుకులు బతుకుతున్నారు. అలాగే ఆస్మాన్ ఘట్ బస్తీ, ఇలా అభివృద్ధికి నోచుకొని బస్తీలు మన తార 8 నుంచి 10 స్లమ్ బస్తీలు ఉన్నాయి. నా ప్రత్యర్థులైనటువంటి ఎంఐఎం పార్టీ నుండి మొహమ్మద్ బలాలా గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఎన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ నుండి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి హరిగౌడ్ గారు, వీళ్ళందరూ మన స్లమ్లలోకి వచ్చి పనిచేయగలరా? ఎమ్మెల్యేలుగా గెలిస్తే రేపు పనిచేయగలరా? మన స్లమ్లలో కూర్చోగలరా? మన మురికి కాలువలలోకి రాగలరా? ఈ సీసీ కెమెరాలు సంఘ విద్రోహ శక్తుల కోసం ఏర్పాటు చేసారు, మహిళల సేఫ్టీ కోసం ఏర్పాటు చేసారు. మహిళల సేఫ్టీ కోసం కెమెరాలు పనిచేయట్లేదు, సంఘ విద్రోహ శక్తుల కోసం కెమెరాలు పనిచేయట్లేదు. అదే మధ్యతరగతి ఎంప్లాయీ తను చూసుకుని ఉద్యోగానికి పోతూ 5 నిమిషాలు లేట్ అయింది కదా తొందరపాటును పోతూ సిగ్నల్ జంప్ అయితే మాత్రం కెమెరాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఈ కెమెరాల వల్ల వచ్చే చాలాను మాత్రం పోస్టు ద్వారా బ్రహ్మాండంగా ఇంటికి వచ్చేస్తున్నాయి. మధ్యలో ఏదో ట్రాఫిక్ వాళ్ళు ఆపడము, నీ దగ్గర ఈ చాలాన్ ఉందని చెప్పి డబ్బులు గుంజడము, చాలాన్ స్లిప్ ఇవ్వకుండా 100 రూపాయలు 200 తీసుకొని వదిలేయడము, ఇలాంటి వాటిని నిర్మూలించడానికి నేను శాయశక్తుల మీ ప్రయత్నం చేస్తాను. ఒక అవకాశం మలక్పేట్ నియోజకవర్గం తరఫుకి గెలిపించినట్టయితే ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లాగా కాకుండా నేను మీకు ఒక సేవకుడుగా 5 సంవత్సరాలు పనిచేస్తాను. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీరు ఒక ఫోన్ కాల్ చేసినట్టయితే ఆ సమస్యను నేనే మీ దగ్గరకు వచ్చి సాల్వ్ చేస్తాను. చీపురు గుర్తుకే మన ఓటు. भारत माता की जय। हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि ये सूरत बदलनी